ఇది జాతి సంకరం, ఇది దేవాలయ సంకరం, ఇది శాస్త్ర సంకరము, ఇది సామాజిక ద్రోహము. ఇవి చేసింది శూద్రుడు కాదు, క్షత్రియుడు కాదు, వాడు రెడ్డి కాదు, నాయుడు కాదు, కమ్మోడు కాదు, చౌదరి కాదు, కాపు కాదు, అనగారిన ఇంకా ఉండారు కదా ఎస్సీ ఎస్టీలు, వాళ్ళు వీళ్ళు ఎవడు కాదు, ఒక బ్రాహ్మణులే చేసింది ఇట్లాంటి కట్టుకథల్ని, ఇట్లాంటి కల్పితాలని. వాటి పట్ల మీరందరూ ప్రశ్నించండి. బ్రాహ్మణ సమాజంలో ఈ విధంగా చేసి కొంతమంది బ్రాహ్మణులు అని చెప్పుకొని వాళ్ళ ధనబలంతో, వాళ్ళ అధికార బలంతో, రాజకీయ బలంతో వాళ్ళు వెళ్ళి దేవాలయాలను ఈ విధంగా భ్రష్టు పట్టిస్తూ ఉంటే, కల్పితాలను చేరుస్తూ ఉంటే, మీ బ్రాహ్మణులందరూ, సర్వసామాన్య బ్రాహ్మణులందరూ ఏమి నిద్రపోతూ ఉంటారా? మీకు తెలీదా? శూద్రులమైనటువంటి సర్వసామాన్యులమైన మాలాంటి వాళ్ళకే ఇన్ని విషయాలు తెలిసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం, ధిక్కరిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం కదా. మరి మీకు ఎందుకు తెలీదు? మీరు నిద్రపోతూ ఉంటారా? మీరేం బ్రాహ్మణ సమాజంలో లేరా? మీ బ్రాహ్మణులే చేసేటువంటి అకృత్యాలని మీరు ప్రశ్నించలేరా?